మొదటి పుస్తకం. ఓకే, గుడ్. అబ్రహాము గురించి ఉంది. విశ్వాసులకు తండ్రి అని విందు ఇవ్వబడి కలిపి కీర్తనల పుస్తకం గురించి చెప్తాము. కీర్తనలో దావీదు కూడా చాలా మంది రాశారు. కీర్తనలో చిన్న అధ్యాయం, కీర్తనలో పెద్ద అధ్యాయం, కీర్తన 91వ అధ్యాయంలో వాగ్దానాలు ఉన్నాయి. 119 అధ్యాయంలో ప్రతి 8 వర్సెస్ తర్వాత ఒక హీబ్రూ ఆల్ఫాబెట్ ఉంటుంది. వెరీ గుడ్. వావ్, గుడ్. వావ్, వెరీ గుడ్. 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 Oh, good. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు గ్రేట్ కమిషన్ కోసం చెప్తున్నాడు. అంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది అందులో చెప్తాడు. అంజూరు చెట్టును శపించడం 21వ అధ్యాయంలో చెప్తాడు. ప్రాణాలు పెట్టి ఇలా చాలా అద్భుతాలు కానివ్వండి ప్రతిదీ మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. Very good. Oh, yes. Very good. Very good. సొలొమోను రాజు. Good. సొలొమోను సామెతల గ్రంథంలో ప్రజలకి రాశాడు. Good. సొలొమోను సామెతల 31వ అధ్యాయము ప్రసంగి 2వ అధ్యాయం రాశాడు. Good. దేవుడు వచ్చి సొలొమోనుని ఏం కావాలి అడిగితే సొలొమోను జ్ఞానం కావాలి అని అడిగాడు. Very good. Very good. సొలొమోను మందిరాన్ని, ఓకే, గుడ్, మంచి మందిరాన్ని నిర్మించాడు.
ఓకే. శ్రీవార్త పుస్తకాల గురించి చెప్తున్నాను. లోక రాశాను. ఆ? ఆ పుస్తకాలలో కథలు ఉంటాయి. ఆ. పుస్తకాలలో పేదలు అద్భుతాలు చేశాడు. మందిరం దగ్గర ఉన్న గుడ్డివాడిని చూసి పేదలు స్వస్థపరిచాడు. గుడ్. పుస్తకాలలో పరిశుద్ధాత్మని గురించి కన్నులు భక్తిపరుడు ధర్మకాలు చేవాడు తన భక్తులైన వేల మందిని రక్షణలోకి తెచ్చాడు. వెరీ గుడ్. తమకు మార్గంలో వెలుగుగా అతను తగలబడ్డాయి. 12 శిష్యులు పౌలు గొప్ప సువార్త సేవలు చూపించాడు. వెరీ గుడ్. అపొస్తలుల కార్యంలో అనన్య సఫీరా ఉంటారు. ఏమయ్యారు? అపొస్తలుల కార్యంలో అనన్య సఫీరా తప్పు చేశారు. అబద్ధమాడి చనిపోయారు. ఓకే, గుడ్. ప్రార్థన చేయండి అందరూ. రాజేష్ పాస్ గారు చాలా కష్టంగా ఉన్నారు. కొండల మధ్య పరిచయం చేసే పాస్ గారు స్వస్థపడ చేసయ్యా. రాజేష్ పాస్ గారు స్వస్థపడ చేసయ్యా. రాజేష్ పాస్ గారు స్వస్థపడ చేసయ్యా. స్వస్థపడ చేసయ్యా. Yes,